ఈ అమ్మాయి ఇక్కడుందా? వెంటనే వెళ్ళి అంబిక గారికి సుభాష్ గారికి చెప్పాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇటు నుంచి వచ్చింది కదా, ఎటు వెళ్ళింది? తను ఇందాకే ఇటువైపు వెళ్ళిపోయింది సార్. తనది కనకం గొంతులానే ఉంది, కానీ తను కనకం కాదు. ఎందుకంటే కనకానికి పిల్లలు లేరు. నేనేదో కనకం గురించి ఆలోచిస్తూ భ్రమపడి ఉంటాను. అన్నా అన్నా అన్నా, రేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? ఏం లేదన్నా, ఆఫీస్ ముందు మొన్న నన్ను అమ్మాయి కొట్టిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కనిపించిందన్నా. ఆ అమ్మాయి కనపడిందా? అవునన్నా. పద, నేను కూడా వస్తాను. వెంటనే అమ్మాయిని పట్టుకుందాం. సరే పదంబిక. ఏదిరా, ఎక్కడుంది? మేడం, ఇప్పుడే ఆమెను ఇలా వెళ్ళడం చూశాను మేడం. మీ కంపెనీలో నుంచి ఆవిడ బయటకు వచ్చింది. మా కంపెనీలో నుంచి వచ్చిందా? సుభాష్, పద, మనం వెంటనే వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం. అది చూస్తే తనెవరో తెలిసిపోతుంది. పదంబిక. మేడం, ఆ అమ్మాయి మేడం. ఇది ఓపెన్ చేసి చూడు. ఛే! ఈ సీసీటీవీ కెమెరాలో కూడా అమ్మాయి సరిగ్గా కనిపించడం లేదు. ఎవరు తను? సుభాష్, తనని మాత్రం వదలకూడదు. ఎలాగైనా దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. అలాగే అంబిక. ఏమైంది సహస్రా? ఏమోనమ్మా, కార్ సడన్ గా జర్కిస్తూ ఆగిపోయింది. ప్రాబ్లం ఏమైనా ఉందేమో. ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తాను. ఏ పద్దు, కార్ ప్రాబ్లం అంటే అర్థం కాదా? కార్ దిగి అమ్మకి హెల్ప్ చేయి. ఏ పద్దు, అమ్మకి హెల్ప్ చేయి. ఇటు పుల్ల తీసి అటు పెట్టవు. ఒక్క పని కూడా చెయ్యవా నువ్వు? ఇంకెందుకు పద్దు? ఏమన్నా అంటే గుడ్లు గూబలాగా గుడ్లు ఉరిమి ఇలా కోపంగా చూస్తావు. సర్లే, మా అమ్మకి నేనే హెల్ప్ చేస్తాను.
ఏంటి పద్మాక్షమ్మ, రాననుకున్నారా రాలేననుకున్నారా? ను- ను- నువ్వు 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 చావలేదా? ఎందుకంత కంగారు? ఓహో, మీరు చేసింది బయటపడుతుందనా? నాకెందుకు కంగారు? అయినా నేనేం చేశాను? ఎవరికైనా చెమటలు పట్టించే పద్మాక్షికి చెమటలు పడుతున్నాయేంటి? ఏమి చెయ్యకపోతే ఎందుకీ భయం? ఎందుకు నన్ను చంపడానికి ట్రై చేశారు? చెప్పు, ఏం చేశావో చెప్పు. ఏమో తెలీదు, నాకేం తెలీదు. అయినా నేనెందుకు భయపడతాను? నన్ను చూడగానే ఒక్కసారిగా బిగుసుకుపోయావు. నేనేమీ అడగకుండానే నాకేమీ తెలీదు అని పాట పాడుతున్నావు. ఖచ్చితంగా ఏదో కొంప ముంచే పనే చేసుంటావు. ఏయ్, అయినా ఎంత ధైర్యం నీకు? ఏయ్, నోర్ ముయ్. నువ్వు నీ కుట్రలు తెలియవనుకుంటున్నావా? నీ కూతురు జీవితం కోసం ఎవరి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడో. అలాంటి నువ్వు ఏమీ చేయలేదు అంటే నేను ఎలా నమ్మాలి? ఎన్ని రోజులు నన్ను చూసినప్పుడల్లా కోపంతో ఎర్రబడే నీ కళ్ళు ఇప్పుడు నన్ను చూడ్డానికి భయపడుతున్నాయంటే ఏదో చేయరాని తప్పే చేసుంటావు. నాతో మాట్లాడాలంటేనే చిరాకు పడేదానివి. నేను ఎదురు పడితేనే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టేదానివి. అలాంటిది నేను ఎదురుగా ఉన్నా కూడా ఏమీ చెయ్యట్లేదు, నోట మాట పెగలట్లేదు. చెప్పు, నీలో కొత్తగా ఈ కొత్త ప్రవర్తనకు కారణమేంటి? ఏం లేదు, నేను మామూలుగానే ఉన్నాను. అప్పటి పద్మాక్షిలాగే ఉన్నాను. లేదమ్మా, ఈ భయం వెనక ఏ తల్లి జీవితమో బలైపోయినట్టుంది. నీ తడబాటులో నువ్వు చెయ్యరాని పనేదో చేశావని నాకు అనిపిస్తుంది పద్మాక్షమ్మ. ఏం చేశావో మర్యాదగా చెప్పు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. అయినా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వెళ్ళను.